నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ శోభ తెలుగు కథలకు స్వాగతం. కథ పేరు సంక్రాంతి. వాడ్రేవు పతంజలి స్మారక కథల పోటీలో 500 రూపాయలు బహుమతి పొందిన కథ. అక్క బావొచ్చాడేవ్. వీధి గుమ్మం మీద నుంచుని ఉన్న జానకి పెద్ద ప్రకటన చేసుకుంటూ ఇంటి లోపలికి పరుగు తీసింది. ఆ ఇంట్లో ఉన్న ఇంకో నలుగురు దానికి 4 రకాలుగా స్పందించారు. కుడిపక్క కచేరీ సావిడిలో పడకుర్చీలో దూరి తెలుగువాణి పేపర్ చదువుకుంటున్న రామయ్య గారికి గుండెలో రాయిపడింది. ఈ సంవత్సరం ఇక రాడేమో అనుకున్నవాడు వచ్చాడు. పంచెల చాపు, పంచభక్ష పరమాన్నాలు ఎలాగూ తప్పవు. 2 ఏళ్ల కిందట పెళ్లిలో అలకపాన్పు మీద ఇస్తామని బాకీ పడిన రేడియో రిస్టు వాచి ఉంగరం ఇప్పుడే కావాలన్నాడంటే చచ్చి చావొచ్చి పడినట్టే. భగవంతుడా, ఎలాగో ఈ గండం కట్టెక్కించు నాయనా, మళ్ళీ సంవత్సరం నాటికి ఎలాగో కూడబెడతాను అని పైవాడికి మొక్కుకున్నాడు. తెల్లారి లేచి తలంటు పోసుకొని తడి మడితో సతమతమవుతూ వంటింట్లో సగం వంట పూర్తి చేసిన సత్యవతమ్మ, వచ్చేది 1 గంట ముందుగా వచ్చినా బాగుండు, సహం వంట వయ్యింది, ఇప్పుడు మరో కూరకి పచ్చడికి తయారు చేసుకోవాలి. ఈరోజు పెద్ద పిండి వంటలేవి లేకుండా సరి పెడదామనుకున్నాను. నాకంత అదృష్టం ఏది, ఎప్పుడూ అంకితమైపోయింది జన్మ వంటింటికి అని లోపలే సణుక్కుంది. ఎడం పక్క దంపుళ్ళ సావిడిలో తుమ్మ జిగురు, వెదురు పుల్లలు, ఉల్లిపొర కాగితాలతో యుద్ధం చేసి అప్పుడే తయారు చేసిన గాలిపటానికి తోక అంటిస్తున్న తమ్ముడు సూరిబాబుకి ఉత్సాహం వెలిగింది. బావ రాకతో తనకి ఆట విడిపే. సాయంత్రాలు తుమ్మల బీట్లో గాలిపటం ఎగరవేయడానికి బావని తోడు తీసుకుపోతే ఆంక్షలు పెట్టేవారుండరు. అది వాడి ధైర్యం. ఇవన్నీ ఒక ఎత్తు. అప్పుడే తలంటు పోసుకొని తలపిడప పెట్టుకొని పెద్ద గదిలో నిలువుటద్దం ముందు ముత్తెమంత పసుపు రాసుకోగానే సాయంత్రం వేళ నిండా పూసిన బీరుపాదుల వెలిగిపోతున్న ముఖానికి సూర్యబింబమంతా కుంకుమబెట్టు పెట్టుకొంటున్న కామేశ్వరి హృదయం వెళ్ళి విరిసిన వైన్యం మరొక ఎత్తును. ఆ మాటలు వినగానే ఆమె గుండెలు దడదడా కొట్టుకున్నాయి. గబుక్కున 2 అడుగులు వేసి వీధి గుమ్మం వైపుగా రాబోయింది. ఇంతలోనే సిగ్గు దొంతరలుగా ముందుకొచ్చి వెనక్కో అడుగు వేసింది. అప్పుడే గది గుమ్మం తలుపు వెనుగ్గా నుంచొని ఆశగా ఓరగా వీధి గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయింది. పండక్కి అమ్మా నాన్న అల్లుణ్ణి రమ్మని ఆహ్వానించిన మాట నిజమే. అయినా వస్తారా రారో అన్న అనుమానం ఉండనే ఉంది. 2 ఏళ్ల సహచర్యంలో అర్థమైంది కదా, ఆయనకి పితృవాక్య పరిపాలనలో శ్రీరామచంద్రుడే. ఏదో వంక పెట్టి అత్తమామ వద్దంటే కాదనే ధైర్యం ఇంకా కూడగట్టుకోలేదాయన. తను పుట్టింటికి బయలుదేరే ముందు అన్యాపదేశంగా అత్తగారు అలకపానుపు నాటి విషయం ఎత్తనే ఎత్తింది. ఇలా ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి కామేశ్వరి మనసులో. ఇంతలో సత్యం సూటిగా ఇంట్లో ప్రవేశించి దేనికోసమో వెతుకుతున్నాడు. గది తలుపు వెనకాల ఆశించినది కనిపించగానే అతని గాలింపు అక్కడ ఆగింది. ఇంతలో గాలికి పడ్డట్టుగా తలుపులు మూసుకోవడం, సిగ్గుతో కామేశ్వరి లోపలికి జారుకోవడం జరిగాయి. ఈ మధ్యలో కొన్ని చిరునవ్వుల పూబంతులు అటూ ఇటూ గిరవాటేయక బడకపోలేదు. బావగారు కాళ్ళు కడుక్కోండి అంటూ చెంబుతో నీళ్లు తెచ్చి ఇచ్చింది జానకి. సత్యం ఇలా కాళ్ళు కడుక్కున్నాడో లేదో తుండుగుడ్డతో ప్రత్యక్షమయ్యాడు సూరిబాబు. ఏందోయ్ బావా, ఎలా ఉంది నీ చదువు అని పలకరిస్తూ తుండుగుడ్డ అందుకొని కాళ్ళు తుడుచుకున్నాడు సత్యం. అంతా బాగున్నారా బాబు? చేతిలో కాఫీ గ్లాసుతో వంటింట్లో నుంచి వచ్చి అందిస్తూ అడిగింది అత్తగారు. నడిచే వచ్చేసేమోవయ్యా, కబురంపితే బండి పంపేవాణ్ణి కదా అంటూ చేతిలో పేపరుతో ప్రవేశించారు రామయ్య గారు. అందరి కుశల ప్రశ్నలకి అన్యమనస్కంగానే సమాధానం చెబుతూ ఆమె కోసం వెతుకుతున్నాడు సత్యం. ముళ్ళ మీద కూర్చున్నట్టుంది అతనికి. వచ్చి ఇంతసేపైంది, ఇంతమంది పలకరించారు, కానీ ఆవిడ గారి దర్శనం కాలేదు. పతాక సన్నివేశంలా మురిపించి కనిపించాలి కాబోలు గొప్ప మనసులోనే విసుక్కున్నాడు. రాజప్పకి కబురెట్టండి, అల్లుడు గారికి నలుగు పెట్టాలి అని
రమ్మయ్యను ఆజ్ఞాపించి వంటింటికి తరలిపోయింది సత్యవతి. గాలిపటాలు పూర్తి చేయడానికి సూరిబాబు దంపుల సావిడి వైపు దారి తీశాడు. జానకి పెరట్లో నీళ్ల పొయ్యి విషయం చూసేందుకు వెళ్ళింది. ఇప్పుడే వస్తాను బాబు, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పి వీధిలోకి వెళ్ళారు రామయ్య గారు. ఇదే అదునని టక్కున గదిలోకి ప్రవేశించాడు సత్యం. సత్యం గారి పునర్దర్శనం మళ్ళీ భోజనాల పంక్తి దగ్గరే. సత్యవతమ్మ అల్లుడికి కొసరి వడ్డించింది. జీడిపప్పు, కిస్మిస్, ఏలకులు వేసి వండిన సేమియా పాయసం అల్లుడికి ఇష్టమని మరీ బతిమలారి తినిపించింది. భోజనాలయ్యాయి. చిన్న కునుకు తీశాక బావమరిది సూరిబాబు బావగారిని గాలిపాటాలు ఎగరేయడానికి గుత్తకు తీసుకున్నాడు. బీట్లో తిమ్మముళ్ళు గుచ్చుకుంటాయి, జాగ్రత్త, సాయంత్రం చీకటి పడకుండా ఇంటికొచ్చేయండి అని హెచ్చరించింది కామేశ్వరి. ఆయన్నో మరి సూరిబాబునో. రాత్రి భోజనాలయ్యాక అందంగా చుట్టిన కిళ్ళి తెచ్చి బావగారికి బహుకరించింది జానకి ప్రేమగా. ఆయన దాన్ని కసుక్కున కొరికి అమ్మా అని కళ్ళనీళ్ళెట్టుకున్నాడు. ఎక్కిళ్ళు ఒక్కసారిగా మొదలయ్యాయి. జానకి చప్పట్లు కొట్టుకుంటూ బాగా అయ్యింది బావగారికి, బాగా అయ్యింది అని గెంతుకుంటూ పారిపోయింది. కామేశ్వరికి జానకి మీద పీకల దాకా కోపం వచ్చింది. అయినా అదే మోడ్ సరసం, కిళ్ళిలో పచ్చిమిరపకాయ పెట్టి తినిపిస్తే ఏమైపోతారు అంటూ గబగబా గ్లాసుడు మంచినీళ్లు తెచ్చి తాగించింది. అవి తొందరగా తాగడంలో మళ్ళీ కొరబోయింది సత్యానికి. బావగారిని వాళ్ళ అమ్మా నాన్న తలుచుకుంటున్నారు కాబోలు అని నవ్వాడు సూరిబాబు. అది భోగి. మరుసటి రోజు తెల్లారింది. పెద్ద పండగొచ్చేసింది. రోజు పొడిచే పొద్దే అయినా ఆ రోజది కొత్త కాంతులు వెజదల్లుతోంది. ఊరంతా కోలాహలంగా ఉంది. ఇంటిల్లిపాది మహానందంగా ఉన్నారు. లేచిన వాళ్ళు లేచినట్టే స్నానాదులు ముగించి కాఫీలు టిఫిన్లు పూర్తి చేసి కొత్త బట్టలు కట్టుకున్నారు. రామయ్య గారు అల్లుడి కోసం ప్రత్యేకంగా కొని తెచ్చిన గ్లాస్కో పంచెల చాపుకి పసుపు బొట్లు పెట్టించి అల్లుడి చేతిలో పెట్టారు. ఇంకా ఈ ఆనవాయితీలేంటి మామగారు అంటూ సత్యం అది అందుకోవడానికి చాలా మొహమాట పడ్డాడు. అలా అనొద్దు బాబు, ఇది మా సంతోషం కోసం అని సమర్థించుకున్నారు రామయ్య గారు. పాదాభివందనం చేసిన అల్లుడిని శీఘ్రమేవో సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారు. తలుపు ప్రక్కనే నిలబడి చూస్తున్న కామేశ్వరికి చచ్చే సిగ్గేసిందబ్బా. వీధిలో తూతూబాక ఊదుకుంటూ గంగిరెద్దులవాడు వచ్చాడు. బసవన్న, అయ్యగారికి దండం పెట్టు, అల్లుడు గారికి దండం పెట్టు, కొత్త బట్టలు వస్తాయి అని గంగిరెద్దు చెవులు గిల్లాడు. అది బుర్ర ఊపింది. దాని మెడలో గంటలు గణగణా మ్రోగాయి. దోసడి బియ్యం పట్టుకొచ్చి వాడి జోలలే పోసింది కామేశ్వరి. ఉత్తరాయణ పుణ్యకాలమమ్మ, దానం చేసుకోండి అంటూ వచ్చిన బిచ్చగాళ్ళకి బియ్యము పాత బట్టలు దానం చేసుకున్నారు వారు. జానకి సూరిబాబు కొత్త బట్టలు కట్టుకొని ఊళ్ళో తీర్థం చూడటానికి బావగారిని చెయ్యెట్టుకొని లాక్కెళ్ళిపోయారు. వారికి అక్కడ ఒక మిఠాయి పొట్లం, కారపూస కొనిపెట్టాడు సత్యం. ఊడల మలికి పెద్ద పెద్ద ఉయ్యాలలు కట్టి ఊగుతూ ఆనందిస్తున్నారు పిల్ల పెద్ద అంతా. వాళ్ళు చాలాసేపు ఉయ్యాలలూగి ఆనందించారు. కామేశ్వరి కూడా వస్తే బాగున్ను. ఇదే ఈ పల్లెటూళ్ళలో వచ్చిన చుక్కు. పట్నవాసాల నయం, హాయిగా చెట్టపట్టలేసుకుని తిరిగినా ఎవ్వరు పట్టించుకోరు అని విసుక్కున్నాడు సత్యం. తిరిగి అలసిపోయి మధ్యాహ్నం భోజనాల వేళకి ఇంటికి చేరుకున్నారు ముగ్గురు. పెద్ద పండుగ కాబట్టి భోజనంలోకి పులిహోర, బొబ్బట్లు, బూరెలు చేశారు సత్యవతమ్మ గారు. పేరిన నెయ్యి రాసిన వేడివేడి బొబ్బట్లు సత్యానికి చాలా ఇష్టం. ఇవి కాక 2 కూరలు, కొబ్బరికాయ పచ్చడి, ముక్కల పులుసు, గడ్డ పెరుగు ఉండనే ఉండాయి. పండగ పేరు చెప్పి భుక్తాయసం కాస్త ఎక్కువ అయ్యింది సత్యానికి. రాత్రికి మాత్రం పులిహోర, బొబ్బట్ల పలహారం చేస్తాను, వేరే వంట చెయ్యొద్దని ముందే చెప్పేశాడు సత్యం కామేశ్వరికి. ఇది సంక్రాంతి. ఆ రాత్రి పడకటింటి ముచ్చట్లు. సత్యం కామేశ్వరి మాట్లాడుకుంటున్నారు. మరి నేను రేపు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నువ్వు నాతో వచ్చేస్తావా? కొన్నాళ్ళుండి వస్తావా? ఏమిటి అప్పుడే ప్రయాణమా? 4 రోజులుండి వెళ్ళొచ్చు కదా. ఏమైనా రేపు కనుమ పండుగ కదా. కనుమ నాడు కాకి కూడా కదలకూడదంటారు. పోనీ అలాగే అనుకో, ఎల్లుండైనా వెళ్ళాలి కదా.
మరి నువ్వు వస్తున్నావా? మీ ఇష్టం, అమ్మా నాన్న ఇష్టం, ఇందులో నాదేముంది? ఇంతకీ అత్తయ్య మామయ్య ఏమన్నారు? నిన్న మొన్నటి వరకు మనం పిల్లలం, వాళ్ళ అండనే ఉండేవాళ్ళం కనుక వాళ్ళు ఎలా చెప్తే అలా చేసేవాళ్ళం. మనం పెద్దవాళ్ళమయ్యాం కాబట్టి ఇక మన మంచి చెడు తెలుసుకొని మనమే నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద మాట్లాడుతున్నారేంటి ఇవాళ? మన పెద్దలకి వాళ్ళ చాదస్తాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ తరం వాళ్ళ లాంఛనాలు ఆనవాయితీలు వాళ్ళకుంటాయి. ఇవి మన మీద రుద్దడం ఎన్నో అనర్థాలకి దారి తీస్తుంది. కాస్త వివరంగా చెప్పండి, నాకేం అర్థం కావడం లేదు. నీ అత్త మామ ఏమన్నారని కదా అడిగేవు. వాళ్ళ ఇష్టప్రకారమే అయితే పెళ్లిలో ఇస్తామన్న రేడియో, రిస్టు వాచి లాంటి బాకీలు తీరిస్తేనే నువ్వు నాతో మా ఇంటికి వచ్చేది. లేకపోతే నువ్విక్కడ నేనక్కడ. వాళ్ళకి లాంఛనాల మీదున్నంత మమకారం మన మీద లేదు. నిజమే, నేను ఇక్కడ అలాంటి ధర్మ సంకటంలోనే పడ్డాను. పండక్కి మిమ్మల్ని రమ్మని రాశారే కానీ వచ్చాక మీ బాకీ ఎలా తీర్చాలా అని అమ్మా నాన్న మదన పడుతూనే ఉన్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు వచ్చినందుకు వాళ్ళకి ఒక కంట్లో ఆనంద బాష్పాలు వచ్చినా రెండో కంటిలో లాంఛనాలు తీర్చకపోతే అత్తారింట్లో నా బతుకమైపోతుందోనన్న బెంగతో కార్చిన కన్నీరే ఎక్కువ. పరువు మర్యాదల కోసం ప్రాణాలు తీసుకునే తత్వం ఈ తరాల వారిది. అలాగని తీర్చగల సమర్థత లేదు. అందుకే నేను ఈసారి ఈ ప్రసక్తి తేరాదని నిర్ణయించుకున్నాను. ఇంకా ఆ విషయం మర్చిపోమ్మని మా వాళ్ళతో గట్టిగా చెప్పేస్తాను. అంతకీ మొండి పట్టితే వేరే పోదాం అంతే. ఏమో నాకు భయంగా ఉంది బాబు. కోడలొచ్చి కుటుంబాన్ని వీడదీసిందని చెప్పుకుంటారు. ఏమీ కాదు, నువ్వు కాస్త నాతో సహకరిస్తే చాలు, అన్నీ నేను చక్కబెట్టగలను. ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వాటికి పులి స్టాప్ పెట్టాలి. ఈ లాంఛనా లాంటివి కర్రనున్న నిప్పు వంటివి. ఆపకపోతే ఆశాంతం కర్రనే కాల్చిపారేస్తాయి. నువ్వు మాట్లాడకుండా నాతో వచ్చేయి. అక్కడ తుఫాను వస్తే నేను చూసుకుంటాను. మీ ఇష్టమండి. సత్యవతమ్మ రామయ్య గారు. ఏమండి? పండగొచ్చింది వెళ్తుంది, అల్లుడుగాడొచ్చారు వెళ్తానంటున్నాడు. అవునే, నీ సంభాషణ ఎక్కడికి దారి తీస్తుందో నాకు తెలుసు. దాని గురించే నేను ఆలోచిస్తున్నాను. ముద్దు ముచ్చట్ల పేరుతో పెళ్లిలో ఏవేవో ఇచ్చేస్తామంటాము. అవి ఇలా మన పీకలకి చుట్టుకుంటాయి. అక్కడికి వియ్యాల వారు మంచివాళ్ళు కాబట్టి ఇన్నాళ్ళైనా ఆగారు. ఈ సంవత్సరమైనా బాకీలు తీర్చకపోతే పలువు నిలబడదండి. పెళ్లికి చేసిన అప్పులు అలాగే ఉన్నాయి. అదీ కాక చూశావుగా, నిన్నటి గ్లాస్కో పంచర సాపు, జీడిపప్పు, కిస్మిస్ దగ్గర నుంచి అన్నీ అరువే. ఎన్నాళ్ళని ఇస్తారు వాళ్ళు మాత్రం? ఇంట్లో వాళ్లే పీకల మీద కూర్చుంటారాయే. పరాయి వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? ఇంటి మీద పడి దోచుకుపోతారు. నిజమే, అందరు మీలాగే ఉంటారా? ఇటు కూతురికి కట్నం కానుకలిచ్చి పెళ్లి చేశారు, అటు మన అబ్బాయికి ఒక్క కాసు పుచ్చుకోలేదు. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? కానుకలనేవి మనం ఎదుటి వాళ్ళని బాధించి ఇరుకులో పెట్టి తీసుకునేవి కావు. ఎవరి సంతోషం కొద్దీ వాళ్ళు ఇచ్చుకోగలగాలి. కనీసం ఒక ఆడపిల్ల కట్నం ఉచ్చులో చిక్కుకోకుండా మన ఇంటికి వచ్చింది కదా, అందుకు సంతోషించు. మీ విషయం వేరు. మన పెళ్లిలో కూడా మీ వాళ్ళనేమి మా వాళ్ళ దగ్గర తీసుకొనివ్వలేదు ఆ రోజుల్లోనే. అందుకే మీ అమ్మగారు చాటుమాటుగా నన్ను దెప్పి పొడుస్తూనే ఉండేవారు మొన్న పోయేదాకా. ఇంతకీ రేపు పబ్బం గడిచేటట్టు చూడండి. ఏమో, ప్రస్తుతానికి అంత డబ్బు మళ్ళీ అప్పు చేసే ధైర్యము నాకు లేదు. వాళ్ళు మరీ గట్టిగా పట్టుపడితే అమ్మా బాబు అని బ్రతిమాలాడుకుంటాను. నాకైతే చాలా భయంగా ఉందండి. భగవంతుడా, దాని కాపురం నిలబెట్టే బాధ్యత నీదేనయ్యా. సరేలే, పడుకో, రేపటి సంగతి రేపు చూద్దాము. కామేశ్వరి అత్తగారు మామగారు. ఏమండి, ఈ సంవత్సరమైనా కోడలు ఇస్తామన్న బాకీలు తెస్తుందంటారా? ఎన్నాళ్ళని ఎదురు చూడటం? పిల్లని వాళ్ళు కాపురానికి పంపదలుచుకున్నారో లేదో? ఏమిటే అలా అంటావు? ఉన్నప్పుడు ఇస్తారులే. ఆ లాంఛనాలకి మన వాడి కాపురానికి లంక పెడతావెందుకు? మీరనేది మరీ బాగుంది. అనుకున్నవి రాబట్టుకోకపోతే వాళ్ళ దగ్గర చులకన అయిపోము. మనం ఒకటయ్యాక ఇక మనము వాళ్ళు ఏమిటి? నీకెందుకీ కచ్చా?
ఆ రేడియో కాస్త తెచ్చుకొని కుళ్ళు రాజకీయ వార్తలు, పంటలకి పట్టే తెగుళ్ళు, వ్యాధుల గురించి వినకపోతే గడవదా నీకు? మీరలా వాళ్ళని వెనకేసుకు రావడం ఏం బాగోలేదు. పెళ్లిలో అనుకున్నవి ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగి తీరవలసిందే. అవునవును, మన పెద్దమ్మాయి అత్తారు కూడా అలాగే భీష్మించి కూర్చుంటే తెలిసి వచ్చేది. తగుదునమ్మా అని గొప్పలకు పోయి రవ్వల నెక్లెస్ పెడతానన్నావుగా పిల్లకి. ఏది పెళ్ళై 10 ఏళ్ళు కావస్తోంది. దాని విషయం వేరులేండి. వాళ్ళు మంచివాళ్ళు. ఎప్పుడైనా పిసరంత మాట అని ఎరుగుదురా దాన్ని? నిజమే, నిన్ను బాకీ తీర్చమని అడగలేదు కనుక వాళ్ళు మంచివాళ్ళు. రవ్వల నెక్లెస్ మిగిలింది కదా అని పొంగిపోతున్నావు. సర్లేండి, ఇచ్చేవాళ్ళకు తెలుస్తుంది. రవ్వల నెక్లెస్ అంటే పైనుందనుకున్నారా? మీకు జ్ఞాపకం ఉందా? మా వాళ్ళు మన పెళ్లిలో సగం కట్నమే ఇచ్చారని మిగిలిన సగం ఇచ్చే వరకు మీ వాళ్ళు కాపురం పెట్టించలేదు. ఆ 5 ఏళ్ళు ఎంతో అవమానంతో కుమిలిపోయారు తెలుసా మా తల్లిదండ్రులు. అదే నేను అంటున్నానే, ఇన్ని తెలుసుండి కూడా నువ్విలా పట్టుబడటం ఏం బాగుంది? నాకు జరిగిన పరాభవం నా కోడలికి మాత్రం ఎందుకు జరగకూడదు? పిచ్చిదానా, బాధపడేది నీ కొడుకు కాదటే. గతించిన తరాలు, వాళ్ళ జీవన విధానాలు వేరు. వాళ్ళకి అర్థం లేని పంతాలు, పట్టింపులు ఉండేవి. వాటి కోసం బంగారం లాంటి జీవితాల్ని దుర్భరం చేసుకునేవారు. తరాలు మారుతున్నాయి, మనము మారాలి. ఈరోజు నీ కొడుకే నిన్ను ఎదిరించి వేరే వెళ్ళిపోతే ఏం చేయగలవు? నా మాట విని అన్నీ మర్చిపోయి నీ కోడలి చేత కాపురం పెట్టించు. మీరు చెప్పింది నిజమేనండి. ఏదో నా పిచ్చి కానీ ఈ ఇంట్లో మనకేం తక్కువని? ఈ మాత్రం దానికి బాంధవ్యాలు పాడు చేసుకోవడం తగని పని. మీరు చెప్పినట్టు ఈ మార్పుకి ఇక్కడే శ్రీకారం చుట్టాలి. ఇది కనుమ. తెల్లారింది. కనుమ నాడు మినుము తినాలని సత్యవతమ్మ గారు అడ్డడి మినప్పప్పు నానబోసి గారెలు చేసింది. మసాలా గారెలు, ఆవడలు, బెల్లం పాకంలో వేసిన గారెలు, అంతా మినుమే. ఇంకా వెళ్ళొస్తానండి అని సాయంత్రం అన్న అల్లుడితో రామయ్య గారు, అంత తొందరేం బాబు, రేపెళ్ళొచ్చు. ఈలోగా ఇస్తామని బాకీ పడిన బహుమతులను తెప్పించే ప్రయత్నం చేస్తాను అన్నారు. మీ ఇష్ట ప్రకారమే రేపు మేమిద్దరం ప్రయాణం అవుతాము. కానీ ఇక బహుమతుల ప్రసక్తి తేకండి. నేను తీసుకెళ్లే బహుమతి నా శ్రీమతి కామేశ్వరి అన్నాడు సత్యం. అవాక్కయ్యారు రామయ్య గారు. భార్య సమేతుడై ఇంటికి తిరిగి వచ్చిన సత్యానికి తల్లి దిష్టి తీసి పారబోసి కోడల్ని కౌగలించుకొని ఇంట్లోకి తీసుకెళ్ళింది. తుఫాను గాలి కూడా వీచకుండా వీగిపోయిందేమని తెల్లబోయాడు సత్యం. కథ సమాప్తమైందండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.